పాకిస్తాన్ మరోసారి పీటీఐ శ్రేణుల ఆందోళనలతో అట్టుడుకుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ మద్దతుదారులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. ఇస్లామాబాద్, రావల్పిండికి వెళ్లే ప్రధాన రోడ్లను మూసివేసిన ప్రభుత్వం భారీగా భద్రతా దళాలను మోహరించింది. ఆయా నగరాలకు వెళ్లే రైళ్లు, మెట్రో బస్సు సర్వీసులను కూడా నిలిపివేసింది. ఇస్లామాబాద్లోకి ప్రవేశించకుండా అడ్డుకున్న పోలీసులపై ఆందోళనకారులు దాడి చేయడంతో 6 భద్రతా సిబ్బంది మృతి చెందారు. మరో 119 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. 22 పోలీసు వాహనాలకు నిప్పంటించారని చెప్పారు. ఆందోళనకారుల్లో 4 మృతి చెందినట్లు ప్రకటించారు. ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ నేతృత్వంలో ఆదివారం మొదలైన నిరసన ప్రదర్శన ఇస్లామాబాద్ చేరింది. ఇమ్రాన్ జైలు నుంచి విడుదలయ్యాకే తాము ఇంటికి వెళ్తామంటూ ఆయన భార్య బుష్రా బీబీ పేర్కొనడంతో పీటీఐ శ్రేణులు బ్యారికేడ్లను దాటుకుని ఇస్లామాబాద్లోకి ప్రవేశించారు.